సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 30వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. తండ్రి నిషదాధిపతికి గదక్కి ఓరునకి ఈదలచినయేని విహగేంద్ర వినుము దేహం అనలంబునకు ఆహుతిగను నచ్చి అతని పొందంగగందు జన్మాంతరమున. ఇది నిన్న వరకు చెప్పుకున్నది. ఒకవేళ తండ్రి గనక నన్ను నా నలుడికి ఇవ్వకపోతే నేను అగ్నిలో పడి ఆత్మహుతి చేసుకుంటాను అని చెప్తోంది. తదనంతరం మరో జన్మలో నలుడిని చేసుకుంటాను చెప్తోంది. తద్దాసీత్వపదంబుగైకొని కృతార్థత్వంబునన్ పొందుదున్ తద్దివ్యాంఘ్రి సరోజ వందన విధిన్ తాత్పర్యమున్ జందుదున్ తద్దాక్షిణ్యమపేక్ష చేయుదు మతిన్ తత్సేవకుం జొత్తునేడు నేన్ తద్దోరంతర పీఠి చేరుతు కుజద్వందంబుని సత్కృపన్ తద్దాసీత్వపదంబుగైకొని కృతార్థత్వంబును పొందుదున్. దాసీత్వము, దాసీపదం, సేవకురాలి పదవిని పొంది దాసీత్వ పదము, దాసీత్వ పదము, అతని యొక్క దాసిగా పదవిని పొంది కృతార్థత్వమునను పొందుదున్, జన్మను సఫలం చేసుకుంటాను అని, జన్మ సాఫల్యాన్ని పొందుతాను అని. నలుడికి సేవకురాలుగా మారి తద్దాసీత్వ పదంబుగైకొని కృతార్థత్వంబునన్ పొందుదున్ తద్దివ్యాంఘ్రి సరోజవదన విధిన్ తాత్పర్యముం జందుదున్. తద్దివ్యాంఘ్రి సరోజం, పాదకమలాలకు వందన విధి, నమస్కారం చేయడం అనేటువంటి విధితోటి తాత్పర్యముం జందుదున్, ఆసక్తిని కలిగి ఉంటాను. తత్పరత, తాత్పర్యముం జందుదున్ తద్దాక్షిణ్యమపేక్ష చేయుదు మతిన్. అతని యొక్క దయాదాక్షిణ్యం అంటూ ఉంటాం కదా, దాక్షిణ్యము అపేక్ష చేయుదు మదిన్, మనసులో కోరుకుంటాను అని. అపేక్ష, కోరిక. తద్దాక్షిణ్యం అపేక్ష చేయుదు మదిన్ తత్సేవకుంజొత్తును నేను ఆయన యొక్క సేవకు సొత్తును ప్రవేశిస్తాను అని. తద్దోరంతర పీఠి చేరుదు కుచద్వంద్వంబుని సత్కృపన్. తద్దోరంతర పీఠి, దోహ్ అంతర పీఠి అంటే రెండు చేతుల లోపల అని, అతని బాహువుల నడుమ అని, దాన్ని ఒక పీఠంగా చెబుతున్నాడు. దోరంతర పీఠి చేరుదుం కుజద్వంద్వముని సత్కృపన్. అదిగో ఆ బాహువుల యొక్క అంతరపీఠంలోనికి కుజద్వంద్వమును చేర్చుదును, అంటే కౌగిలిలోకి, నలుని యొక్క కౌగిలిలోకి నేను చేరుదును అని చెప్పటం. అది కూడా నీ సత్కృపన్, నీ యొక్క చక్కని దయతోటి ఇదంతా సాధ్యం అవుతుంది అని ఆ హంసతోటి దమయంతి చెబుతోంది. ఇందులో దాసీత్వం చేస్తానంటోంది, ఆయన పాదాలకు నమస్కారం చేస్తానంటోంది, అలాగే ఆయన యొక్క దయను కూడా కోరుకుంటున్నానంది. చివరగా అతని కౌగిల్లో
ఒదిగిపోతానని చెబుతారు. తద్దాసీత్వత్పదంబుగై కొని కృతార్థత్వంబునున్ పొందుదున్ తద్వ్యాంఘ్రి సరోజ వందన విధిన్ తాత్పర్యముంజందుదున్. ఇక్కడ తాత్పర్యము అంటే తత్పరత అని అర్థం. తద్దాక్షి తద్దాక్షిణ్యం అపేక్షసే యుధమతిన్ తత్సేవకుంజొత్తు ఏన్ తదర్థ తద్దోరంతపి దోరంతర పీఠిజేరుదు. దోహ్ అంతర పీఠి తత్ దోరంతర పీఠిజేరుదు కుచ ద్వంద్వం ముని సత్కృపన్. అతని కోరుదు నేను అంతరంగసీమ అతని కోరుదు నేను అంతరంగసీమ అంత చింతామణికి చింతయాచరింప. అతని కోరుదు నేను అంతరంగ సీమ, హృదయంలో కోరుకుంటున్నాను అని. అంతరంగ సీమ యందు మనస్సు లోపల కోరుకుంటున్నాను అని. అతని కోరుదు అంత చింతామణికి చింతయాచరింప. చింతామణి అంటే వైమానికమానికి సంబంధించింది, విమానికము వైమానికమునకు సంబంధించింది అంటే దేవలోకానికి సంబంధించింది అని. దానికి చింత కలిగేటట్టుగా చింత ఆచరింపన్, కోరికను వహింపను అని. అంటే అతని మీద కల కోరిక నాకు చింతామణి మీద సైతము లేదనుట. పద్మముఖుడైన ఇతడు నా బాలికనగా పెన్నిధానంబు మాటలు పెక్కులేలా. పద్మముఖుడైనటువంటి ఆ నలుడు నా బాలి పెన్నిధానము, పెన్నిధి. పెన్నిధి అంటే పెను నిధి అని, నిధులు నవనిధులు అని, అన్ని నిధులు ఉన్నట్టే అని దాని అర్థం. పెన్నిధానం అంటే ఏమిటా నవనిధులు అని చెప్పుకోవడానికి పద్మం కూడా ఒకటి దాంట్లో. ఈయన పద్మముఖుడే కానీ అన్ని నిధులు కలిసిన వాడనే, అందుకే సన్నిధానం అంటోంది. మాటలు పెక్కులేలా, అదిగో ఆ నవనిధులు నాకు నలుడుంటే ఉన్నట్టే అని. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖౌ మకర కచ్చపౌ ముకుంద నీలాశ్చ వరశ్చ నిధియో నవః. ఇగో ఈ 9 నిధులు ఇవి అని. మహాపద్మం పద్మం, శంఖం మకరం కచ్చపం, ముకుందం కుందం నీలం, వరం నిధి, ఇవన్నీ కూడా ఈ మొత్తాన్ని నవనిధులు అంటారు. అందులో ఈయన పద్మముఖుడు కాబట్టి, పద్మం ఒక నిధి కాబట్టి నలుడు ఉంటే నిధి కలిగినట్టే, అందులోనూ నవనిధులు కలిగినట్టు అని చెబుతాం. పెన్నిధానంబు మాటలు పెక్కునేలా. అతని కోరుదు నేను అంతరంగ సీమలో నేను అతన్ని కోరుకుంటున్నాను. అంత చింతామణికి చింతయాచరింప పద్మముఖుడైన అతడు నా బాలికనగా పెన్నిధానంబు మాటలు పెక్కులేలా. ఇన్ని మాటలు ఎందుకు, ఆయనే నా పెన్నిధానము నలుడు అని చెప్పి చెబుతాం. వింటి తద్గుణనికరం వేణులలరా కంటినాతని మోహ సంక్రాంతి దిశల పోలదలచిది ఈ నిరంధ్ర బుద్ధిధార చాలా వలచిది అతనికే సత్యమిదియా. నమ్మించడానికి తాను చెబితే మొదట నమ్మటం లేదు కదా హంస కూడా, అందువల్ల నమ్మించడానికి పరిపరి విధాలుగా చెబుతోంది. వింటింతద్గుణ నికరంబు వీణులలరా, అతని యొక్క గుణాలను విన్నాను. వీణులలర వింటి తద్గుణ నికరంబు వీణులలరా కంటినా అతని మోహ సంక్రాంతి దిశలా. అలాగే అతన్ని చూచాను, కంటిని అతని మోహ సంక్రాంతి దిశల. అతని యందు భ్రాంత్యావేశంతో, మోహ సంక్రాంతి, మోహం అంటే భ్రాంతి, దాని యొక్క ఆవేశంతో దిశలను కంటిని అనేది చూశాను అని.
పోలదల జితి నిరంధ్ర బుద్ధిధార. పోలదల జితిని నీరంధ్ర బుద్ధిధార. నీరంధ్ర బుద్ధిధార అంటే ఎడతెరిపి లేనటువంటి బుద్ధి కుశలతతోటి అని. బుద్ధిధార చాలా వలచితిన అతనికే సత్యమిదియా. ఇది సత్యం, ఆయన్ని నేను చాలా వలచాను అని చెప్తాను. ఇందులో ఒక క్రమం ఉన్నది. ముందు వినటం, తర్వాత చూడటం, తర్వాత తలంచటం, చివరికి వలచటం. ఇలా 4 లైన్లో ఒక క్రమంగా ఆయన చూడటం జరిగింది. వింటిని తద్గుణ నికరంబు వీణులరా అని ముందు విన్నానని చెప్పింది. తర్వాత కంటిని అతని మోహ సంక్రాంతి దిశలా అని ఆయన యొక్క రూపాన్ని మోహం యొక్క ఆవేశంతో కూడా చూశాను అని చెబుతోంది. పోలదలచితి నీరంధ్ర బుద్ధిధార. నిశితమైనటువంటి బుద్ధితోటి తలచితిని ఎడతెగకుండా ఆలోచిస్తున్నాను అని చెప్తాను. అతని ఎందే బుద్ధి లగ్నమైంది అని చెప్పడానికి, మనసు లగ్నమైంది అని చెప్పడానికి. చాలా వలచితిని అతనికే సత్యం ఇదియా. చాలా వలచితిని, ఇది సత్యము అని హంసకు తన మనోభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. అతని కూర్చిన ప్రాణంబు రక్షింపుము ఇంటియ నీ చేతిదేమి చెప్పా. అతని గూర్చి నా ప్రాణంబు రక్షింపుము ఇంతయు నీ చేతిదేమి చెప్ప. ఆశ్రిత సంరక్షణాభ్యుత్థితంబైన పరమ పుణ్యంబు చేపట్టుమిప్పుడు. మిథ్యా విశంక ఏమిటికి పాటింపు మీ అవలంబనంబు సేయకు విలంబము. అనురాగ జలధి వేలాంతర్వినిర్మగ్న దెప్పవైనను చేర్పు తీరమునకు. ధర్మపరులు వరాటిగా దాన మాత్ర లాభమునగైనం మెతురు ఉల్లములలోన ప్రాణనాథ ప్రధాన తత్పరుడవైన నిన్నునేమని మెత్తునో నిర్మలాత్మా. అతని గూర్చి నా ప్రాణంబు రక్షింపుము ఇంతయు నీ చేతిదేమి చెప్ప. ఇదంతా నీ చేతిలోనే ఉంది, దీనికి నేను చెప్పేదేమున్నది. అతని గూర్చి నా ప్రాణము రక్షింపుము. అతనిని నాకు సమకూర్చి నా ప్రాణాన్ని రక్షించు. అతనిని కూర్చి నలుణ్ణి నాకు కూడేటట్టు చేసి కలిసేటట్టు చేసి నా ప్రాణము రక్షింపు, నా ప్రాణాన్ని రక్షించు. ఇంతయు నీ చేతిది ఏమి చెప్పను. చెప్పేదానికి ఏమి ఉంటుంది, ఇదిగో ఇదంతా కూడా నీ చేతిలో పని అని. ఇంతయు నీ చేతిది ఏమి చెప్పను. ఆశ్రిత సంరక్షణాభ్యుత్థితంబైన పరమ పుణ్యం భుజేపట్టుమిప్పుడు. ఇదిగో ఆశ్రిత సంరక్షణ, ఆశ్రితులైన వారిని రక్షించాలనేటువంటి దానివల్ల కలిగేటువంటి పరమ పుణ్యం ఏదైతే ఉందో అది చేపట్టుము ఇప్పుడు అని. ఆశ్రిత సంరక్షణ అభ్యుత్థితంబైన పరమ పుణ్యం చేపట్టుమిప్పుడు. మిథ్యా విశంక ఏమిటికి, అనవసరమైనటువంటి సందేహం ఎందుకు అని. మిథ్యా విశంక. విశంక, శంక అంటే సందేహం, విశంక అంటే మిక్కిలి సందేహం. అది మిథ్యా విశంక, పైగా వృధా సందేహం అన్నమాట. పాటింపు మీ అవలంబనంబు చేయకు విలంబము. పాటింపు మీ అవలంబనంబు, ఆశ్రిత రక్షణాన్ని పాటించమని. అవలంబనము అంటే ఆశ్రిత రక్షణం అని. చేయకు విలంబము, ఆలస్యం చేయొద్దు అని. విలంబము అంటే ఆలస్యం చేయొద్దు అని. చేయకు విలంబము అనురాగ జలధి వేలాంతర్వినిర్మగ్న దెప్పవై నన్ను చేర్పు తీరమునకు. అనురాగ జలధి, అనురాగం అనేటువంటి సముద్రం,
అనురాగం అనేటువంటి సముద్రం. దానిలో మునిగినటువంటి నన్ను తెప్పవై తీరమునకు చేర్పుము అని. సరే, ఒక గట్టుకు చేర్చు అని. ఈ తెప్పే నలుడు. అంతే, నలుని సమకూర్చడం అనేదే తెప్ప. ప్రాణనాథ ధర్మపరులు వరాటిగా దానమాత్ర లాభమునకైన మెత్తురు ఉల్లములలోన. ధర్మపరులైనటువంటి వాళ్ళు, వేదోక్త విధే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు, న్యాయ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, వరాటిగా దాన మాత్రం చేత, ఒక చిన్న గవ్వ మాత్రం దానం చేసినంత మాత్రం చేత, ఎందుకు పనికిరానిది, గుడ్డి గవ్వ కూడా కావచ్చు, అంత మాత్రం చేతే వాళ్ళు మెత్తురు ఉల్లములలోన, హృదయంలో మెచ్చుకుంటూ ఉంటారు. మెత్తురు ఉల్లములలోన ఎందుకు? దానం చేసినందుకు. అది ఎంతన్నా కానీ వరాటిగా దాన లాభం అన్నాడు. అందుకే వరాటిగా దాన మాత్ర లాభం, ఎంత చిన్నదైనా సరే అని. ఇక్కడ వరాటిగా అంటే గవ్వ అని చెప్తున్నాడు. అంత చిన్న దానం చేసినా కూడా మెత్తురు ఉల్లములలోన ధర్మపరులు. ప్రాణనాథ ప్రధాన తత్పరుడవైన నిన్ను ఏమని మెత్తునో నిర్మలాత్మా. ప్రాణనాథుణ్ణి దానం చేయటం ప్రధానం. ప్రాణనాథుణ్ణే నాకు సమకూర్చడానికి ఆసక్తి చూపుతున్నటువంటి నిన్ను ఏమని మెత్తునో నిర్మలాత్మ. నిర్మలమైన ఆత్మ కలిగినటువంటి దానా ఓ హంస, నిన్ను ఏమని మెచ్చుదును అని. ఎందుకు? పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి చిన్న గవదానం చేసినా కూడా చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటారు పుణ్యాత్ములైన వారు. అలాగే నీవు సాక్షాత్తు నాకు కాబోయేటువంటి భర్త అయినటువంటి నలుణ్ణి నాకు సమకూర్చడానికి ఆసక్తి చూపిస్తున్నావు. అటువంటప్పుడు నేను ఇంకా నిన్ను ఎంతగా మెచ్చుకోవాలి? నిన్ను ఏమని మెత్తునో నిర్మలాత్మ. ఇలా తన మనసులో ఉన్నటువంటి సందేహాలను ఒక్కొక్కటి తీరుస్తోంది. మనమునలో కపాలు ఎనమండ్రును మెచ్చ తృణీకరింతు తగ్గిన సురకోటి రాసితులన్ గీర్పడచూచుట చెప్పనేటికిన్ కొనకొని ఆ నృపాలునకు కూర్చుటకై శబదంబు చేసదన్ నన విలుగాని పాద నలినంబులపై ప్రతి చన్నుదోయిపై. ఇక్కడ ఒట్టు పెట్టుకుంటోంది చివరికి. సాధారణంగా మాట నమ్మటానికి ఇది నిజమని చెప్పి ఒట్టు పెట్టుకోవడం అనేది లోక సహజం. అదిగో ఇక్కడ ఒట్టు పెట్టిస్తున్నాడు కవి దమయంతి చేత. చూద్దాం. మనమునలో లోకపాలురు ఎనమండ్రును మెచ్చ తృణీకరింతున్. లోకపాలురు 8 మంది, 8 దిక్కులు, దిక్పాలకులు 8 మంది. ఆ 8 దిక్కుల్ని పరిపాలించేది వాళ్ళు, ఇంద్రాదులు. ఇదిగో మనమునలో లోకపాలురు ఎనమండ్రును మెచ్చ తృణీకరింతు. 8 మంది మెచ్చుకున్నా కూడా నేను వారిని తృణీకరిస్తాను. సూచన రాబోయే కథలో అదే జరుగుతోంది. 4 దిక్పాలకులు వచ్చి దమయంతిని పెళ్లి చేసుకుంటామంటారు. మనమునలో లోకపాలురు ఎనమండ్రును మెచ్చన్ తృణీకరింతు. 8 మంది కూడా మెచ్చినా కూడా, నేను కావాలనుకున్నా కూడా తృణీకరింతును, వాళ్ళని తృణీకరిస్తాను. తృణీకరించడం అంటే లెక్క చేయను అని. తృణము అంటే నిజానికి గడ్డి బరికితో సమానంగా చూస్తాను అని తృణీకరించడం అంటే. సరే, దానికి సాధారణంగా సరకు చేయను, లెక్క చేయను అని అర్థం చెబుతారు. తక్కిన సురకోటి రాసుదులన్ గీర్పడచూచుడ చెప్పనేటికిన్.
అష్టదిక్పాలకులనే నేను కాదంటున్నానంటే మిగిలిన సురకోటి దేవతలను కానీ, వాళ్ళు కాకుండా చాలా మంది దేవతలు ఉన్నారు కదా, నలగోబరాజులు, జయంతులు, ఇలాంటి చాలా మంది ఉన్నారు కదా. తక్కిన సురకోటిన్, మిగతా దేవతల్ని, అలాగే రాసుతులన్, రాజసుతుల్ని, రాజకుమారుల్ని కీర్పడదు చూడ చెప్పనేటికిన్, తిరస్కారంగా చూస్తాను అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకా అష్టదిక్పాలకులనే నేను తృణీకరిస్తానన్నప్పుడు మిగతా రాజకుమారులు, లేకపోతే దేవతలో, మిగతా దేవతలు, ఇవన్నీ కూడా లెక్క చేయను కదా, వాళ్ళందరినీ కూడా తిరస్కరిస్తాను కదా అని ఆ సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని. రాసుతులకి పడదు చూడ చెప్పనేటికిన్, కొనకొని ఆ నృపాలునకు కూర్చుటకై శబదంబు చేసదన్. ఆ నృపాలునకు కూర్చుటకై శబదంబు చేసదన్ అదిట. కాబట్టి ఆ నలమహారాజునకు ఆయన యందు అనురక్తనగుటకై శబదంబు చేసేదను, అనురాగం కలిగి ఉంటాను అని శబదం చేస్తున్నాను. ఎక్కడ శబదం చేస్తోంది? ఎక్కడ ఒట్టు పెట్టుకుంటోంది? శబదం అంటే ఒట్టు, వాగ్దానం. ఎక్కడ ఒట్టు పెట్టుకుంటోంది అంటే అనవిలుకాని పాద, ననవిలుకాని పాదనలినంబులపై. ననవిలు కాని, ననవిలు, నన అంటే పూలు, ననవిలు, ననవిలుకాడు అంటే మన్మథుడు, పువ్వు విలుగా కలిగిన వాడు అని. ననవిలుగా అని పాద నలినంబులపై, ఆయన పాద పద్మాలపై ఒట్టు పెడుతున్నాను అని ఒకటి. ననవిలుగా అని పాద నలినంబులపై, ఎందుకు మన్మథుడిని ఎన్నుకున్నది? ఆయనే కదా వీటన్నిటికీ ఒక ప్రేమ కలిగించడానికి, వివాహం కావడానికి, దీని అందరికీ మూలకారకుడు మన్మధుడే. కాబట్టి ఆయన మీద ఒట్టు పెట్టుకుంటా ఉంది, ఆయన యొక్క పాదముల మీద ఒట్టు పెట్టుతోంది. ననవిలుగా అని పాద నలినంబులపై, రతి చనుదోయిపై, రతీదేవి, రతీదేవి యొక్క చనుదోయి మీద అని. సాధారణంగా ఇదిగో ఈ ఈ ఒట్టు ఏదైతే శబ్దము, వాగ్దానము, ఒట్టు అని చెప్పి అంటున్నామో, అది తప్పితే మహాపాతకం జరుగుతుంది అని ఒక నమ్మకం, మహాపాపం చేసినట్టే అని ఒక నమ్మకం, ఒక మహాపాతకంలో పడతాను అని ఒక నమ్మకం. అందువల్ల ఒట్టు పెట్టుకోవడం ఇప్పటికీ సాధారణంగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అక్కడ ఒట్టు పెడదాం, ఇక్కడ ఒట్టు పెడదాం అని చెప్పేసి, ఆ గుళ్ళో ఏదన్నా ఒక గుళ్ళో ఓ దేవుడి ముందు ఓ ప్రమాణం చేద్దామా అంటూ ఉంటారు. ఎందుకంటే అదొక నమ్మకం అంతే. అది తప్పితే ఏదో చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది అని భయం. అలా కాబట్టి ఇప్పుడు మాట తప్పకుండా ఉండటం కోసం, అది ఆ హంస నమ్మటం కోసం చివరికి మన్మధుని పాద పద్మాలపై ఒట్టు పెట్టుకుంటున్నా అంది. రతి చనుదోయిపై ఒట్టు అన్నది అనమాట. అలా ఒట్టు పెట్టుకోవటం ఇందులో మనం చూస్తున్నాం. కార్యమిది అకాలయాపన, స్థైర్య సహముగాదు చనుముదంచితగతి. ఓయార్య భవన్నయ ధౌరంధర్యము జూదము గదా ఉదాత్త స్ఫురణం. ఏమంటోంది? ఈ అకాలయాపన, ఈ కాలయాపన, కాలయాపన అంటే ఏమిటి? కాలహరణం. అకాలయాపన అంటే కాలహరణం లేకుండా చేయటం, అంటే ఆలస్యం కాకుండా చేయాల్సిన పని, కార్యము చేయదగిన పని. కార్యం ఇది, ఈ పని అకాలయాపన, కాలయాపనతో చేసేది కాదు, కాలయాపన లేకుండా చేయాల్సిన పని ఇది, ఆలస్యం కాకుండా చేయాల్సిన పని అని. కార్యం ఇది అకాలయాపన, స్థైర్య సహము కాదు. ఇది స్థైర్య సహము కాదు, ఇది ఓర్చుకునేది కూడా కాదు.
విలంబాన్ని ఓర్చుకునేది కూడా కాదు, ఆలస్యాన్ని ఓర్చుకునేది కూడా కాదు. చనుము ఉదంచిత గతి, అది చాలా వేగమైనటువంటి గతితోటి వెళ్ళమని. చనుము ఉదంచిత గతి ఓ ఆర్య, ఇది సంబోధన హంసకి. భవన్ నయధౌరంధర్యము చూతము గదా, భవత్ ధౌరంధర్యం, నీ యొక్క దురంధరత, నేర్పరితనం, దౌరంధర్యము, చూతము గదా ఉదాత్త స్ఫురణన్. ఇక్కడ దౌరంధర్యము అనే దానికి నయ అని కూడా ఉంది కాబట్టి నీతి యొక్క నిర్వహణ, ఆమె నేర్పు, అది చూతము కదా అని. ఇలా కార్యమిద కాలయాపన, ఇది ఆలస్యం చేసేది కాదు, ఇప్పటికిప్పుడు చేయవలసిన కార్యం. ఇది స్థైర్య సహము కాదు. ఒకవేళ విలంబం చేస్తే ఈ ఆలస్యం కనుక చేసినట్టయితే ప్రాణాలే నిలువు అనేటువంటి ధ్వని లోపల ఉన్నది. స్థైర్య సహము కాదు. చరమునంచిత గతి, చాలా వేగంగా వెళ్ళమని చెబుతోంది. భవన్నయ ధౌరంధర్యము చూతము గదా ఉదాత్త స్ఫురణం. సరే, ఒక మంచి పని చేసే విషయంలో, ఉత్కృష్టమైనటువంటి పనిలో నయధౌరంధర్యము చూద్దాము, నీ యొక్క నీతి కార్యనిర్వహణ యొక్క చాకచక్యాన్ని చూద్దాము అంటోంది. చూద్దాము కదా ఉదాత్త స్ఫురణం. అతడు శుద్ధాంతగతుడైన ఎప్పుడు నా ప్రసంగంబు చేత నిన్ననుగాదు, నా ప్రసంగంబు చేత విన్ననుగాదు, భామిని ముఖ దాక్షిణ్య బలము కలిమి ఇతర కాంత నిషేధించునెవడైనా. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది చెప్పేటప్పుడు. ఎందుకంటే వెళ్ళేవాడు వేగంగా వెళ్ళినా, నీ ఆతృత కొద్దీ నీవు వెళ్ళినా వినేవాడికి సావధానత ఉండాలి. ఆయనకి సావధానంగా వినకపోతే చెప్పి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎలాంటి సమయంలో చెప్పాలో కూడా చెప్పి పంపిస్తుంది. దమయంతి తన సందేశాన్ని ఆయనకి చెప్పమంటోంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దు, కొన్ని సందర్భాలు ఉన్నాయి, సమయం చూసుకుని సందర్భం చూసుకుని చెప్పు అని చెబుతోంది. అవి వరుసని చెప్తోంది ఇప్పుడు. అతడు శుద్ధాంతగతుడైన ఎప్పుడు నీవు నా ప్రసంగంబు చేత విన్ననువు కాదు, భామిని ముఖ దాక్షిణ్య బలము గలిమి నితర కాంత నిషేధించునెవడైనా. ఏమంటోందంటే శుద్ధాంతగతుడైన ఎప్పుడు, అతడు అంతఃపురంలో ఉన్నాడు అనుకుందాం. అంతఃపురమునందు ఉన్నట్టయితే, చెంది ఉన్నట్టయితే అంతఃపురంలో, అప్పుడు నీవు నా ప్రసంగంబు చేత విన్ననువు కాదు. అది నా ప్రసంగాన్ని ఆయన దగ్గర అప్పుడు చెప్పద్దు అని, అది సమయం కాదు అని, విననువు కాదు అని కూడా అంటోంది. విన్ననువు కాదు, అది సమయం కూడా కాదు చెప్పటానికి అని. ఎందుకు అంటే భామిని ముఖదాక్షిణ్య బలము గలిమిని తరగాంత నిషేధించునెవడైనన్. అక్కడ ఉండేదే అంతఃపురంలో, శుద్ధాంతపురంలో, అక్కడ స్త్రీల మధ్యలో ఉంటాడు. అందుచేత నా ప్రస్తావన చేస్తే ఏమవుతుంది, ఆయన వాళ్ళ మధ్యలో నా ప్రస్తావన వినటానికి ఇష్టపడాడు. అది బలాత్కారంగా వినిపించాల్సి వస్తే అప్పుడు ఆయన ముఖంలో కూడా ఆ ప్రసన్నత ఉండదు. కేవలం ఇతర కాంతం నిషేధించును ఎవడైనా సరే అంతఃపురంలో ఉండి వనితల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ యందు గౌరవం ఉన్నవాడెవడు కూడా ఇతర కాంతలను నిషేధించును. ఇది ఇతర కాంతన్
నిషేధించును, వద్దనే అంటాడు. అంతేగాని వాళ్ళ మధ్యలో ఉండి మళ్ళీ దమయంతి ప్రస్తావన వినడు కదా. కాబట్టి ఒక సందర్భం, ఇలాంటి సందర్భంలో నా ప్రస్తావన చేయొద్దు. అతడు శుద్ధాంతగతుడైన ఎప్పుడు నీవు నా ప్రసంగంబు చేత విన్న నువ్వు కాదు, వినటానికి అది సమయం కాదు. భామిని ముఖ దాక్షిణ్య బలము కలిమి, అది ఇక్కడ భామినుల యొక్క గౌరవానికి మధ్యలో, దానివల్ల గౌరవం వల్ల, వాళ్ళ అందరి గౌరవం వల్ల పోని భామిని ముఖ దాక్షిణ్య బలము కలిమి ఇతరగా అంద నిషేధించునెవడైనా, వాళ్ళ అందరి గౌరవం కొద్దీ ఇతరగా అంతని వద్దనే అంటాడు. కాబట్టి ఆయా సందర్భాల్లో ఈ ప్రస్తావన చేయొద్దు అని దమయంతి చెబుతోంది. ఇలా ఇంకా ఎన్ని సందర్భాలు చెబుతుందో ముందు చూద్దాం. ఇప్పటికి స్వస్తి. శ్రీనాథుని శృంగార నిషిధం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.